అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామంలో దసరా ఉత్సవాలు ఈ సంవత్సరం కళ్యాణోత్సవం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా దీంట్లో ఈ బన్నీ ఫెస్టివల్ లో ఎక్కువగా కర్రలతో అంటే ఈ దేవుడిని తీసుకెళ్లిపోతే అక్కడ గ్రామానికి బాగుంటుందనే ఒక మిస్కాన్సెప్షన్ ఉండడం వల్ల పట్టుకుంటూ ఉంటారు. అది లేకుండా ఇప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో, ప్రజలందరి సహకారంతో ఇక్కడ ఈ ఫెస్టివల్ అంతా కూడా ఆనందంగా జరిగేటట్టు చర్యలు చేపడుతున్నామండి. ముఖ్యంగా మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో మనకి శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, అలాగే హాస్పిటల్ కూడా 25 టెంపరీ హాస్పిటల్ పెట్టుకోవడము, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై, సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే లా అండ్ ఆర్డర్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఏవైతే చర్యలు చేపట్టాలో ఇవి స్మూత్ గా జరగడానికి కోసం ఇవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. ప్రధానంగా ఇట్లా మౌలిక వసతులు అధికారులు విలేజ్ పెద్దలతో కూడా ఇంతకుముందు కలెక్టరేట్ మీటింగ్ పెట్టుకున్నాము. దాంట్లో కూడా కొన్ని గ్యాప్స్ ఏవైతే వాళ్ళు ఐడెంటిఫై చేశారో అవన్నీ కూడా ఇప్పుడు రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ముఖ్యంగా రోడ్స్ పాట్ హోల్స్ ఎక్కువగా ఉన్నాయి. 6 కిలోమీటర్లు ఈ ఆర్చ్ నుంచి ఆర్ఎన్బి రోడ్ అంతా కూడా అని చెప్పడం జరిగింది. దానికి కూడా ఈ వెట్ మిక్స్చర్ తో ఫిల్ చేయడం, అలాగే లైటింగ్ కూడా కొన్ని ఏరియాస్ లో, అంటే ఓన్లీ మెయిన్ ఈవెంట్ దగ్గర పెడుతున్నారు, కొన్ని ఏరియాస్ లో పక్కన ఎక్కడైతే కొంచెం ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నాయో లైటింగ్ పెట్టలేదని చెప్పారు. దాంట్లో కూడా ఎక్స్ట్రా లైటింగ్ పెట్టేటట్టు చూసుకుంటాం. ఈ కర్రల సమరంలో అవేర్నెస్ గ్రామాల్లో నిర్వహించలేకపోతున్నారు. అంటే లాస్ట్ షార్ట్ పీరియడ్ లో పెట్టడం వల్ల కొన్ని అవాంతరాలు కూడా జరిగే అంటే ఈ ముఖ్యంగా అదే కదండి, ఇంతక టీఎస్పీ గారు కూడా మనకి గ్రామ సభలో చెప్పారు, ఇది అంతా మిస్కాన్సెప్షన్ ఉంది, ఈ కర్రలతో కొట్టుకోవడం అంతా అనేది చెప్పి. అదంతా కాదండి, ముఖ్యంగా దేవుడు అందరి ప్రజల్ని, అన్ని గ్రామాలని సమానంగా చూస్తాడు, అందరికీ అన్ని ఇస్తాడు. కాబట్టి ఈ మిస్కాన్సెప్షన్స్ లేకుండా ఈ పాత కక్షలు అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ఇక్కడే చూపించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటివి జరగకుండా చూసుకోవడము ముఖ్యంగా. అంటే మేము సంప్రదాయాన్ని అంతటి గౌరవిస్తున్నామండి, మేము ఎక్కడ ఏది కూడా అడ్డుకోము. సో అందరూ కూడా అంటే వాళ్ళ కోఆపరేషన్ మాకు కావాలి, మేము కూడా అలాగే కోఆపరేట్ చేస్తాం. ఎక్కడైనా ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి యాక్షన్. దసరా రోజు దేవరగట్టు గ్రామంలో బన్నీ ఉత్సవం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా సంబరంగా చేసుకుంటున్నారు. సో ఈ సంవత్సరం కూడా దాదాపు 700 మందితో మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. పోలీస్ బందోబస్తుతో పాటు 100 కన్నా ఎక్కువ సీసీటీవీ కెమెరాలు అరేంజ్ చేస్తున్నాం. ప్లస్ ఒక 10 డ్రోన్స్ ని కూడా మనం ఈసారి వాడుతున్నాము. పక్కగా ఒక కంట్రోల్ రూమ్ అరేంజ్ చేసి అక్కడి నుంచి మొత్తం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్లో 2 కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో అదర్ డిపార్ట్మెంట్స్ ఏమేమి చేయాలో, ఎలక్ట్రిసిటీ, ఆర్ఎండ్బి, ఎక్సైజ్, ఫారెస్ట్రీ అందరికి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా కొన్ని రోజుల నుంచి మనం ప్రతి గ్రామంలో వెళ్ళి సబ్ కలెక్టర్ స్థాయిలో, ఇన్స్పెక్టర్ స్థాయిలో, పోలీస్ ఆఫీసర్ స్థాయిలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఆర్డినెన్స్ సెర్చ్ కూడా మనం చేసి ప్రజలకి, ఒక గ్రామస్తులకి ఒకటే మన విన్నపము, ఈ అంటారు కొద్దిగా ఊవాపోలు అంటారు, అవన్నీ నమ్మకండి. ప్లస్ ఈ స్టిక్స్ కి ఐరన్ రింగ్స్ అని ఏదో పెడతారు, అది పెట్టడం వల్ల చాలా మందికి ఇంజురీస్, దెబ్బలు తగ్గుతున్నాయి. సో సంబరంతో జరిగే ఈ ఫెస్టివల్లో ఎవరైనా ఇంజురీ అవ్వడము లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అదొక ప్రమాదంగా భావిస్తున్నాం. సో మినిమం ఇంజురీస్ తో ఈసారి ఈ బన్నీ ఫెస్టివల్ ని జరిపించాలని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కర్ణాటక బార్డర్స్ లో కూడా మనకి చెక్ పోస్ట్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తో పాటు. చెక్ పోస్ట్ తో పాటు మన ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాము. సో అక్కడి నుంచి కూడా కర్ణాటక మధ్యం కూడా ఇక్కడ రావడము మనం అరికట్టడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.